ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం రెసిపీని చూపిస్తున్నాను. పండుగలకి స్పెషల్గా చేసుకునే ఈ పరమాన్నం గట్టిగా అవ్వకుండా, పాలు విరగకుండా, తిన్న కొద్దీ తినాలనిపించేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, బెల్లం, పాలు, సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. దానికోసం 3/4 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి సరిపడినన్ని నీళ్లు పోసి అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే అన్నం మెత్తగా బాగా ఉడుకుతుంది. ఈ నానబెట్టిన బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పరమాన్నం ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం ఒక గిన్నెని రెడీ చేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దానిలో ముందుగా 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా 5 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు నీళ్లు, 5 కప్పుల పాలు అయితే పరమాన్నం చక్కగా టేస్టీగా వస్తుంది. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత గిన్నె మీద మూత పెట్టుకొని పాలుని ఒకసారి పొంగించుకోవాలి. పాలు ఇలా పొంగిన తర్వాత మూతను తీసి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంలోంచి వాటర్ మొత్తం తీసేసి ఆ బియ్యాన్ని ఇలా పాలల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న వెంటనే గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి. బియ్యం ఉండలు కట్టకుండా ఉంటాయి ఇలా కలుపుకోవడం వలన. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. మూతని కంప్లీట్గా పెట్టకుండా కొంచెం గ్యాప్ తోటి పెడితే పాలు పొంగిపోకుండా ఉంటాయి. మూతని మధ్య మధ్యలో తీస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలతో ఉడికిస్తున్నాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు మొత్తం ఈ విధంగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. పాలు ఇలా దగ్గరకు అయిన తర్వాత 1-2 అన్నపు మెతుకులు తీసుకొని నలిపి చూడండి. అన్నం చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిలో 1/3 కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకొని బెల్లం పాకం వచ్చేలా కాకుండా ఊరికే బెల్లం కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని కలుపుకుంటూ మొత్తం కరిగేలా కరిగించుకోండి. కరిగిన ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని తీసుకొని ముందుగా ఉడికించుకున్న అన్నం ఉన్నది కదా దానిలో యాడ్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఉన్న గడ్డి, రాళ్ళు లాంటివి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి బెల్లంలో, అవన్నిటినీ ఫిల్టర్ చేసుకుంటే పక్కకు వస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకొని చూడండి చాలా రాళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు వెంటనే కదిలించకుండా ఉండాలి. ఇప్పుడు దీనిలో యాలకుల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పంచదారలో 5-6 యాలకులు వేసుకొని మిక్సీ పట్టి దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్లం వాటర్ని నెమ్మదిగా అన్నం మొత్తానికి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి అన్నం అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2-3 నిమిషాల పాటు అన్నాన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటూ అన్నం ఉడికించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేస్తే గుడిలో పెట్టే ప్రసాదం లాంటి ఫ్లేవర్ వస్తుంది. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని నేతిలో 2 స్పూన్లు జీడిపప్పు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి, అలాగే ఎండు ద్రాక్ష ఉంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ మొత్తాన్ని కూడా ముందుగా రెడీ చేసుకున్నటువంటి పరమాన్నంలో యాడ్ చేసుకోవాలి. ఇలా చూస్తే నెయ్యి ఎక్కువ వేసాము అన్నట్లు అనిపిస్తుంది. మొత్తం కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం పరమాన్నాన్ని కొంచెం చల్లారిన తర్వాత దేవునికి ప్రసాదంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుంది, చిక్కబడదు, అంతే రుచిగా కూడా ఉంటుంది. ఈ బెల్లం పరమాన్నంతో ముద్దపప్పు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తూ